ఇంతకీ నాన్నగారు ఏం చేస్తుంటారు? బిల్డర్. బాడీ బిల్డరా? అంటే నిన్ను చూస్తే డౌట్ వచ్చింది. కన్స్ట్రక్షన్ బిజినెస్. 10 మందికి నీడనివ్వాలనేది నాన్నగారి జీవితాశయం. అలాంటప్పుడు చెట్లు పెంచాలి, గొడుగులు పెంచాలి, అంతేగాని కన్స్ట్రక్షన్ అంటే ఖర్చు కదా. జోక్ జోక్. నాన్నగారు కూడా జోకులు బాగా ఎంజాయ్ చేస్తారండి. ఏడికంటే పిచ్చి పెట్టినట్టు నానబెట్టేశాడు. ఎంతకు మీ నాన్న బిల్డర్ అంటున్నావు? వంశీరామా, ఆదిత్యరామా? బుల్రెడ్డి గారండి. బుల్రెడ్డి గారంటే బద్దం బుల్రెడ్డి గారండి. ఇలా షాక్ అయ్యారేంటి? అన్నయ్య విన్నావా? ఆ బుల్రెడ్డి గారి కొడుకంట. గాడు కాదండి, గారండి. ఆ 420 గాడికి మర్యాద ఒకటా? వాడు బిల్డర్ కాదు, చీటర్. మామిడికాయలో చీడలు అంటాడు. మీరు నాన్నగారిని అపార్థం చేసుకుంటున్నారు. అదో కప్పుడు చేసుకున్నాం మంచోడు అనుకుని మీ బాబు దగ్గర ఫ్లాట్ లో బుక్ చేసి అడ్డంగా బుక్ అయిపోయాం. డబ్బులు మొత్తం దొబ్బేసి కన్స్ట్రక్షన్ సగంలో ఆపేశాడు దరిద్రుడు. దరిద్రుడు. మోసం చేసి మస్కెట్ పారిపోయాడు. ప్లీజ్ మీరు నాన్నగారి గురించి అలా మాట్లాడకండి. ఆయన ఇంటెన్షన్స్ గొప్పవే, సిచ్యువేషన్స్ సపోర్ట్ చేయలేదు. దేనికి? మోసం చేయడానిక? నాన్నగారు మోసం చేయలేదండి, మొహం చాటేశారు. తేడా ఏంటో? మోసం చేయటం అంటే చీట్ చేయటం, మొహం చాటేయటం అంటే ఫేస్ చూపించపోవటం. రెండు ఒకటే కదా. మీ బాబు కూడా నీలాగే ట్రిక్కీ డైలాగ్ అని చెప్పి మమ్మల్ని ముంచేశాడు. అందుకే నేను వచ్చాను. ఎందుకు? లెగసీ కంటిన్యూ చేయడానిక? నష్టం భర్తీ చేయటం.